వారం రోజుల క్రితం మేము ఒక పెళ్లికి వెళ్ళాం. అక్కడ ఒక అతను మమ్మల్ని పిలిచి ఒక అడ్వెంచర్ చేయమని అడిగాడు. వాళ్ళ ఊరిలో ఒక గంగమ్మ గుడి ఉందని, అక్కడకు రాత్రి వేళలో వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదని చెప్పాడు. అక్కడ ఏదో శక్తి ఉందని కూడా చెప్పాడు. ఇంతకు ముందు అక్కడికి వెళ్ళిన వారు రక్తం కక్కుకొని చనిపోయారని కూడా చెప్పాడు. అక్కడికి ఈరోజు మేము బయలుదేరాము. కానీ కొద్ది దూరం వెళ్ళగానే బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఇలా కాలితో 2 కిలోమీటర్లు వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాము. ఇక చివరిగా ఆ ఊరికి మేము చేరుకున్నాము. అక్కడికి వెళ్ళగానే మాకు ఒక ఆటో అతను కనిపించాడు. అతనిని ఆ గుడి గురించి మేము అడగగానే అతను భయంతో అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి నుండి మాకు తెలిసిన ఫ్రెండ్ సహాయంతో ఆ గుడి దగ్గరకు చేరుకున్నాము. అక్కడికి వెళ్ళగానే ఒక చిన్న అమ్మవారి గుడి కనిపించింది. అక్కడ చూసుకొని పక్కనే ఉన్న దారి సహాయంతో అడవిలోకి బయలుదేరాము. అలా కొంచెం దూరం వెళ్ళగానే మాకు ఒక వింత పక్షి కనిపించింది. రాత్రి సమయం కాబట్టి మా కెమెరాలో అది సరిగా కనిపించడం లేదు. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంతకు ముందు చనిపోయిన వ్యక్తి ప్రదేశం దగ్గరకు చేరుకున్నాము. రాత్రి 11 గంటల సమయం కాబట్టి మాకు ఏమీ కనిపించలేదు. కానీ మేము కొంచెం ముందుకు వెళ్ళగానే ఎవరూ ఊహించని విధంగా ఒక ప్రదేశం కనిపించింది. ఈ ప్రదేశం అంతా చాలా పాతపడిపోయింది. సరే, లోపల ఏముందో చూద్దామని ముందుకు వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మాకు చాలా గదులు కనిపించాయి. లోపల మాకు పైకి వెళ్ళడానికి చాలా చిన్న మెటుకులతో కూడిన దారి కనిపించింది. మేము అందరం పైకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. పైకి వెళ్ళగానే మాకు ఒక పెద్ద 100 అడుగుల మర్రి చెట్టు కనిపించింది. దానిని అలా చూసుకొని అక్కడ ఏమీ లేదని అనుకుని ఇంటికి బయలుదేరాము. సో అన్న, మేము మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాము. కానీ అక్కడ మీరు అనుకున్న విధంగా ఏమీ మాకు అనిపించలేదు. ఇలాగే మీ ప్రదేశాల్లో కూడా ఏమైనా అడ్వెంచర్ ప్లేసెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఆ అడ్రస్ని పిన్ చేయండి.